చాలామంది పితృదేవతలు ఏం చేస్తారంటే, ఎర్త్ మీద మీ వాళ్ళ సహాయం చేయాల్సిన సమయం వచ్చింది, మీరు వెళ్ళండి అని స్పెషల్ వీసాతో మన పూర్వీకులు పంపిస్తారు. అంటే చనిపోయిన మన పూర్వీకులు పైలోకాల్లో ఉంటారు. ఆ పైలోకాల్లో ఉన్న పూర్వీకులు, మీరు డౌట్ రావచ్చు, ఏమండి వాళ్ళు జన్మ తీసుకోరా, జన్మ తీసుకుని ఉంటే ఎలా వస్తారని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆత్మ పైన ఒకటే ఉంటుంది, జీవాత్మ కిందకు వచ్చి వెళ్తూ ఉంటుంది. మీరు జీవాత్మ మీ కుటుంబంలోకి వచ్చి తాతగారు చనిపోయారు అనుకోండి, మళ్ళీ ఆత్మలో కలిసిపోతారు కదా, ఈ ఆత్మ ఇంకా మీ తాతగారుగానే ఉండిపోతుంది. అంటే మీరు లాస్ట్ జన్మలో వాళ్ళని ఎలా చూసారో అలాగ ఉంటారు. మళ్ళీ జన్మ తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు, జీవాలు కిందకి వెళ్తాయి, ఇది ఇక్కడే ఉంటుంది. సో వాళ్ళకి చెప్తారనమాట, నువ్వు నీ సహాయం చేయాల్సిన సమయం వచ్చింది, నువ్వు వెళ్ళి చేయన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ కళల్లోకి వస్తారు. అంటే కళలో మీ పూర్వీకులు ఎవరన్నా కనపడ్డారు అంటే అది చాలా మంచి సందేశం. వాళ్ళు మీకు సహాయం చేయడానికి వచ్చారు. వాళ్ళు సంతోషంతో కాంతివంతంగా ఉన్నారంటే ఇంకా మంచిది. అలా కాకుండా వాళ్ళు ఏడుస్తూ, లేకపోతే వాళ్ళు ఎప్పుడు రోజు చేసుకునే పనులే చేసుకుంటుంటే వాళ్ళు భూమి మీద ఉండిపోయారని అర్థం. కానీ చాలా వరకు పూర్వీకులు వాళ్ళు రిలీజ్ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళు సంతోషంగా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, మార్గం చెప్పడానికి వస్తారనమాట. సో వారు ఇందాక చెప్పిన అనుభవంలో, అలాగే వాళ్ళ పిల్లల పెళ్ళి, ఆ అమ్మాయి ఇష్టపడ్డ పెళ్ళిని చేయలేక, ధైర్యం చేయలేక ఉన్నప్పుడు తన అమ్మమ్మ తాతగారు వచ్చి ఆ పెళ్లి చేయి, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారని భవిష్యత్తు కళ ద్వారా చెప్పారు. చూసారా ఎంత గొప్ప విషయం ఇది. పూర్వీకులు అంటే చనిపోయిన ఇంకా లేరు అనుకున్న ఆ పూర్వీకులు, ఆ పెద్దవారు వచ్చి కళలో కనపడి మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చి, సలహా ఇచ్చి వెళ్ళారు అంటే ఎంత గొప్ప విషయం ఇది. అది ఎలా సాధ్యమైంది? మీరు ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానము నిద్ర, ధ్యానము నిద్ర, ప్రతిరోజు నిద్రని మీరు ధ్యాన నిద్రగా, యోగ నిద్రగా మార్చేయాలి. అప్పుడు ఈ పితృదేవతలు మీతో కమ్యూనికేట్ అయ్యి ఉంటారు.